నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని హిందూ పురాణాలు ప్రవచిస్తున్నాయి. శివుడే విష్ణువని, విష్ణువే శివుడని బోధిస్తున్నాయి. అటువంటి భావైక్యత ఆలయాల రూపంగా తీర్థక్షేత్రాలుగా కూడా నెలకొని ఉంటే మరెంత హృదయంగమంగా ఉంటుందో కదా. శివుడు, శివ పరివారం, విష్ణువు, విష్ణు సంప్రదాయాలు ఒకే లోగిలి కలిగిన ఆలయంగా నిర్మితమైన ఆలయం మంచిర్యాల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం. ఆదిలాబాద్ జిల్లాకు వన్నె తెచ్చిన ఆ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. విష్ణువు మోహిని అవతారుడుగా ఉండగా లోక కళ్యాణార్థమై శివుని పుత్రునిగా మోహిని సుతుడుగా అయ్యప్ప అవతరించాడని పురాణాల వర్ణన. ఆ విలక్షణ అవతారుడు అయ్యప్ప స్వామియే మణికంఠుడుగా మెడలో మణిహారంతో పందెలరాజు రాజశేఖరునికి వరపుత్రుడుగా లభించాడు. ఆ శబరిగిరి వాసుడు శబరిమలైలోనే గాక అయ్యప్ప భక్తజనం ఊరు ఊరున వాడవాడన ఆలయాలను నిర్మింపజేసుకుని అర్చించుకుంటున్నారు. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. లోక కళ్యాణార్థమై శివుని పుత్రునిగా మోహిని సుతుడుగా అయ్యప్ప అవతరించాడని పురాణాల వర్ణన. నియమనిష్టలతో దీక్షలు పూని మండలం రోజుల పాటు క్రమశిక్షణను పాటించి తమలోని అపసవ్యతలను తొలగించుకునే అవకాశం ఇచ్చే దైవం ఈ అయ్యప్ప స్వామి. సకల జనులకు ఆదర్శప్రాయుడిగా వెలుగొందు వేల్పు ఈ హరిహర సుతుడు. శైవ వైష్ణవ అభేదాన్ని చక్కగా రూపుకట్టించిన ధర్మశాస్త్ర ఈ మణికంఠుడు. ఈ కలియుగాన సాగుతున్న అధర్మ ఆచరణ, పాప పంకిలమైన జీవన నడవడికలను కట్టడి చేసి భక్తి ప్రపత్తులను అలవరిచే శరణాగతుడు ఈ శబరిగిరి వాసుడు. నేటి యుగానికి అత్యవసర దైవం కేరళ రాష్ట్ర శబరిమలైలోనే ఉంటాడా? లేదు, తన భక్తుల శరణఘోషలు అందుకునేందుకు ఎక్కడైనా ఉంటాడనడానికి నిదర్శనంగా దేశంలో నలుదిశలా అయ్యప్ప మందిరాలు వెలిశాయి. ఆ పరంపరలోనే తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో కొలువు తీరాడు. అరుణాచలమై వెలిగేది, రుణపాశాలను త్రెంచేది, పృథ్వీజలముల దాటినది, నాభిజలజమై వెలిగేది, కలిడుంకుండ్రు అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. హృదయస్థానం కరిమల, భక్తుల పాలిటి సిరిమల, పంచప్రాణముల వాయువులే శ్వాసనాడముల విలవిల, అనాహతం ఈ కరిమల
అసదృశం ఈ కరిమల ఓ సాధకులకు ఇది గండసి. హరిహర క్షేత్రంగా నెలకొన్న ఈ విశిష్ట ధామంలో మూల విరాట్టుగా ఆసీనుడై ఉన్న అయ్యప్ప శోభ స్వయంగా చూసే కనులకే తెలుస్తుంది తప్ప వర్ణించసఖ్యం కాదు. గర్భాలయంలో మణికంఠుడు రమ్యమైన మందిరంలో అతి మనోహర రూపుడై పట్టబంధ ఆసన భంగిమలో దర్శనమిస్తున్నాడు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. ఒకటు మెట్టు ఎక్కే వేళ ఒకే జ్యోతి శరణం, స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు, నువ్వే దిక్కు అంటున్నాము స్వామియే శరణం, స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా. కళకళలాడి మందిరంలో నానావిధ ఆభరణాల సొగసులతో మణికంఠుడు ఒక్కసారి చూస్తే మరువలేనంత సౌందర్యంతో అలరారుతూ ఉంటాడు. శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. రెండు మెట్టు ఎక్కే వేళ నీ నామాలు శరణం, స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు, రెండు జన్మ లేకుండానే చూసే స్వామి శరణం, స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా. శబరిమలై ఆలయాన్ని నిర్వహించే ప్రతి క్రతువు ఇక్కడ తూచా తప్పకుండా పాటిస్తారు. శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. మూడో మెట్టు ఎక్కే వేళ మోహన రూపుడు శరణం, స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు, ముల్లోకాల నేలే స్వామి మోహిని సుతుడు శరణం, స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తజనం సభక్తికంగా అర్చించి నమస్సులను సమర్పించి శఠకోపాది ఆశీర్వచనాలు పొందుతారు. నాలుగు దిక్కుల నేలే స్వామి అయ్యప్ప స్వామి శరణం, స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు, అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా, కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. ఐదో మెట్టు ఎక్కే వేళ అందాల స్వామి శరణం, స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు, పంచభూత నాయకుడు సుందర స్వామి శరణం. మంచిర్యాల పట్టణంలో గత 30 సంవత్సరముల నుండి అయ్యప్ప స్వామి దీక్షలు భక్తులు అధికంగా తీసుకుంటున్నారు. దాతలందరి సహకారంతో 2007 లోపల ఈ ఆలయ నిర్మాణము జరిగినది. ఆలయ వ్యవస్థాపకునిగా దాతల సహకారంతో నిర్మాణం చేసినాను. ప్రతి సంవత్సరం దీక్షాకాలం లోపల మండల కాలము అన్నదానము ప్రతిరోజు నిత్యము జరుగుతున్నది. హరికి హరునకు పుత్రుని మందిరం కదా, అందుకే ఈ ఆలయ ప్రాంగణమంతా శైవ వైష్ణవ సంప్రదాయాల సంగమ ఆరామంలా శోభిస్తూ ఉంటుంది. సంప్రదాయాలే కాదు, ఇక్కడ నెలకొన్న ఉపమందిరాలు కూడా ఇరు సంప్రదాయాలకు చెందిన దేవీ దేవతలతో అలరిస్తూ ఉంటాయి. ఉపాలయ దేవతలుగా కొలువై ఉన్న శైవావతారులను, శివ పరివార దేవతలను, వైష్ణవ సంప్రదాయ దేవుళ్లను దర్శించుకుందాం పదండి. భగవాన్ శరణం ప్రవేశ ద్వారం నుంచి ఆలయ పరిసరాల్లోకి రాగానే ఒకవైపున అభయాంజనేయ స్వామి గదాధారి అయి
పూలమాలలు ధరించి అభయ హస్తంతో సింధూర వర్ణం కలిగి దర్శనీయుడవుతాడు. నలుబది దినములు దీక్షతో నిన్ను సేవించదము అయ్యప్ప, పగలు రేయి నీ నామమే స్మరించదమో అయ్యప్ప స్వామి. అయ్యప్ప గర్భాలయానికి ఒకవైపున మోక్ష గణపతి మందిరం ఉంటుంది. నల్లని రాతి విగ్రహంగా కొలువు తీరి తండ్రి గారైన శివుని విగ్రహాన్ని వినమ్రంగా వీక్షిస్తున్నాడా అన్న రీతిలో మోక్ష గణపతి ఆసీనుడై ఉంటాడు. చతుర్భుజుడై మోదక పద్మ అంకుశాలను చేతబూని మరో చేత అభయముద్రుడైన గణపతి అలంకృతుడై ఉంటాడు. శరణం శరణం అయ్యప్ప. కుడివైపు తొండం తిరిగిన ఈ గణపతిని కోరిన కోర్కెలు తీర్చే వరదాయకునిగా భక్తులు భావిస్తారు. ఆ గణాధీశునికి మనసారా నమస్కరించుకుంటారు. ఆ ప్రక్కనే మహావిష్ణుమూర్తి చతుర్భుజుడై పూలమాలలు ధరించి తిరునామాలు పట్టు వస్త్రధారి అయి భక్తులకు అండగా నేనున్నాను అన్నట్లుగా అభయహస్తంతో గోచరమవుతాడు. సుగుణ విలాస సుందర రూప శరణం శరణం అయ్యప్ప స్వామి. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి. స్వామి గర్భాలయానికి మరోవైపు నాగదేవతా ప్రతిమ నెలకొల్పబడి పంచ పడగలతో నల్లని శిలలో దర్శనమవుతుంది. కలియుగ వరద జ్యోతి స్వరూప శరణం శరణం అయ్యప్ప, భువిలో మమ్ము కావుము స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామి. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప. శివలింగ దర్శనం శుభప్రదమైతే స్ఫటికలింగ దర్శనం మరింత పావనకరమైందిగా విఘ్నులు చెబుతారు. దర్శన మాత్రమే కాక అభిషేకాది అర్చనలతో భక్తులు ఆ భక్తవశంకరుణ్ణి వేనవేల విధాలా కొలుచుకుని తరిస్తున్నారు. ఈ హరిహర క్షేత్రాన నెలకొన్న పరమశివుని దర్శనం ఎంతో భక్తి పారవస్యాన్ని కలిగిస్తుందో మనము ఆ పారవస్యాన్ని పొందుదాం. పరమవాస్తుయుక్తంగా నిర్మించిన ఈ ఆలయంలో తూర్పు అభిముఖ అయ్యప్ప గర్భాలయానికి ఒక ప్రక్క ఉపమందిరంగా శివమందిరం ఉంది. ఆధ్యాత్మిక భావనలు వెదజల్లే రీతిలో రాతి కట్టడ మందిరంగా అగుపడే ఆ ఉపాలయంలో పరమశివలింగం నైరుతి దిక్కు చూస్తున్నట్లుగా గోచరమవుతుంది. ఈ ఆలయంలో శనిదోషాల నివారణార్థమై నవగ్రహాలు ఒకవైపున నెలకొల్పబడి ఉంటాయి. ఈ నవగ్రహాలను భక్తులు దర్శించుకొని ప్రదక్షిణలు చేసి వారి బాధల నివారణకు నమస్కరించుకొని గ్రహాది దేవతల కృపాపాత్రులవుతారు. తను సంచరించిన యుగంలోని యుగధర్మాన్ని చక్కగా నడిపించిన పురాణోత్తముడు అయ్యప్ప. ఆ మణికంఠుడు మాత్రమే కాక అనేక మంది వైష్ణవావతారులు శైవాగమ దేవతలు కొలువై మనల్ని అలరించిన పరమ విశిష్టధామం ఈ హరిహర క్షేత్ర అయ్యప్ప దేవాలయం. ఈ ఆలయం దాపుననే లక్ష్మీనారాయణులు కొలువుదీరిన మరో మందిరం ఉంది. ఈ మందిరాన్ని కూడా దర్శించి విశేషాలను తెలుసుకుందాం.
శైవ వైష్ణవ దేవీ దేవతల సందర్శనార్థులై వచ్చే భక్తులను చక్కటి రాజగోపురం సాదరంగా ఆహ్వానిస్తూ ఉంటుంది. బంగారు వర్ణ రాజగోపురంపై పలు దేవతా ప్రతిమలు అలంకృతమై ఉంటాయి. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सब చిత్తశాంతిని అందించే అద్భుత మందిరం ఈ లక్ష్మీనారాయణ మందిరం. ఆధ్యాత్మిక భావజాలంతో నూతన కోణాన్ని దర్శింపచేసే మందిరం ఈ మందిరం. మన ఘన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రభవింపచేసే మందిరం. అద్భుత శిల్పకళారీతిని సమున్నతంగా ప్రకటించే మందిరం ఈ లక్ష్మీనారాయణ మందిరం. స్వర్గం నుంచి దేవతలందరి దివ్య ఆశీస్సులతో దివి నుంచి భువికి దిగివచ్చిన రమణీయ లోగిలిగా ఈ మందిరం గోచరమవుతుంది. जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि గర్భాలయంలో సమున్నత పీఠంపై లక్ష్మీనారాయణుల పాలరాతి విగ్రహాలు సజీవకళతో మహా సౌందర్యోపేతంగా అలరాడుతూ ఉంటాయి. పూలమాలలతో రజత కిరీటధారులై పట్టు వస్త్రాలు ధరించి ఉత్తర భారతీయ రీతిలో దేవదేవేర్లు కొలువుతీరి దర్శనమవుతారు. నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. భక్తులు స్వామివారి హారతులు ప్రసాదాలు స్వీకరించి ధన్యత నొందుతారు. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నమో. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల పట్టణ సిగలో విరబూసిన స్వచ్ఛ స్ఫటిక శ్వేత నందివర్ధనం ఈ లక్ష్మీనారాయణ మందిరం. లక్ష్మీనారాయణ ఈ అయ్యప్ప దేవాలయ సమూహాన్ని దర్శించటం పరమ పుణ్యదాయకం. హరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండంల మీదుగా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు.
స్వామియే శరణమయ్యప్ప అంటూ ఎలుగెత్తి శరణు వేడితే శరవేగంగా వచ్చి కామితార్థములు తీర్చే వేలుపు అయ్యప్ప స్వామి మండల దీక్ష పూని మనస్ఫూర్తిగా అర్చిస్తే కరుణించే దేవుడే మణికంఠుడు. దీక్షా కాలంలోనే కాదు, జీవితమంతా మనలో సుగుణాలను అలవర్చమని ఆ హరిహర తనయుడిని వేడుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.